మూడు సార్లు ఓం అని చదువుకొని ప్రారంభ శ్లోకాలు చదువుకుందాం. ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। समस्तजनकल्याणे निरतं करुणामयं नमामि चिन्मयं देवं सद्गुरुं ब्रह्मविद्वरं सद्गुरुं ब्रह्मविद्वरम्। మనం భజగోవిందం చేస్తున్నాం కాబట్టి శోభా గారు శ్లోక 1 దెన్ 4 5 సారీ 3 4 5 6 1 3 4 5 6 చదువుతారా? Yeah, each line or to be repeated. So each line. అవునండి, ఒక లైన్. భజ గోవిందం భజ గోవిందం. ఎవరైనా అన్మ్యూట్ చేసి ఫాలో చేస్తారా శోభా గారిని? నేను చేస్తాను. ఓకే, మంచిదండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే. సంప్రాప్తే సన్నిహితే కాలే. నహి నహి రక్షతి డుక్రిణ్కరణే. నహి నహి రక్షతి డుక్రిణ్కరణే. రెండోది స్కిప్ చేయండి, మూడో దానికి వెళ్ళండి. నారీస్థనభరనాభిదేశం. నారీస్తనభరనాభిదేశం. దృష్ట్వా మాగామోహావేశం. దృష్ట్వా మాగామోహావేశం. ఏతన్మాంసవసాది వికారం. ఏతన్మాంసవసాది వికారం. మనసి విచింతయ వారం వారం. మనసి విచింతయ వారం వారం. నళినీదలగత జలమతి తరళం. నళినీదలగత జలమతి తరళం. తత్వజ్జీవితమతిశయ చపలం. తద్వజ్జీవితమతిశయ చపలం. విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం. విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం. లోకం శోకహతం చ సమస్తం. లోకం శోకహతం చ సమస్తం. యావద్విత్తోపార్జనసక్తః. యావద్విత్తోపార్జనసక్తః. తావన్నిజ పరివారో రక్తః. తావన్నిజ పరివారో రక్తః. పశ్చాత్ జీవతి జర్జర దేహే. పశ్చాజ్జీవతి జర్జర దేహే. వార్తాన్ కోపి న పృచ్ఛతి గేహే. వార్తాం కోపి న పృచ్ఛతి గేహే.
यावत् पवनो निवसति देहे यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये गतवति वायौ देहापाये भार्या बिभ्यति तस्मिन् काये आर्या बिभ्यति तस्मिन् काये 6-1 గుడ్, చాలండి. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, ఈ ఈ భజగోవిందం మన ఈ పుస్తకం కంప్లీట్ చేసే లోపల మీకు ఒక పదం నోటికి వచ్చి ఉండాలి. ఏంటది? ప్రతిపక్ష భావన. చాలాసార్లు వింటూ ఉంటారు. ప్రతి వారం మీరు మళ్ళీ మళ్ళీ వింటుండే పదం ప్రతిపక్ష భావన. ఏంటి ప్రతిపక్ష భావన అంటే, జీవితంలో మనం పరిశీలన చూసేటప్పుడు మన జీవితం ఏంటి, ఎలా ఉంది అని చెప్పేసి ఆబ్జెక్టివ్ వ్యూవింగ్ అనొచ్చు ఒక రకంగా. అంటే ఎలా ఉంది మన జీవితం అన్నది, ఆ పరిశీలన అనేది విమర్శనాత్మకంగా చేసుకోవాలి. అంటే క్రిటికల్ లుక్ ఉంచి చూసి దాని ప్రకారంగా మంచి చెడులు చెక్ చేసుకోవడం ఈ ప్రతిపక్ష భావన. ఈ ప్రతిపక్ష భావనలో ఏం చెప్పారు? మొట్టమొదట శంకరాచార్య వారు చదువు ఇంపార్టెంటే, కానీ చదువే సరిపోదు అని చెప్పారు. తర్వాత డబ్బు గురించి, డబ్బు యొక్క విలువ, డబ్బు ఉన్న స్థానం ఏమిటి అనేది చెప్పారు. తర్వాత కోరికలు గురించి మాట్లాడారు. తర్వాత జీవితం గురించి మాట్లాడారు. ఇదంతా అయిన తర్వాత మళ్ళీ నేను గొప్ప అని అనుకుంటున్నావేమో, నా గొప్పతనం మనిషికి నాలో ఉంటుందని నేను అనుకుంటున్నాను, కానీ నా చేతితో ఏం సంపాదించగలుగుతాను, ఏం చేయగలుగుతాను అనే దాన్ని బట్టే మన చుట్టూ ఉన్న జనం మన దగ్గరకు వచ్చి మనల్ని సలహా అడుగుతారు, లేకపోతే మనల్ని సహాయం చేయమని అడుగుతారు. అలా మనతో సంబంధం, అంటే రోజువారీ సంబంధము, వ్యవహారం నడుపుతుంటాం. కానీ ఒకసారి మన చేతిలో శక్తి అయిపోయింది అనుకోండి. చేతిలో శక్తి అంటే డబ్బు సంపాదించడమనే కాదు, ఏ రకంగా అయినా కానీ మన చేతిలో శక్తి లేనప్పుడు మనతోటి ఎవరికి వ్యావహారికమైన పనులు ఏమి ఉండకపోవచ్చు. అలా లేనప్పుడు వారు మన దగ్గరికి రావడం తగ్గిపోతుంది. అప్పుడు మనకు ఒంటరితనం మిగులుతుంది. అంటే ఒంటరితనం మంచిది కాదని కాదు. ఇక్కడ ఏంటంటే, నాతో ఉన్న వాళ్ళంతా నా దగ్గరికి నా శక్తి మూలంగా వస్తున్నారే తప్ప నా గురించి రావడానికి అవసరం లేదు వీళ్లకు అన్న ఒక భావన మనం ఉంచుకోవాలని చెప్పి చెప్తున్నారు. కానీ ఒకవేళ కాదు, నా కుటుంబం చాలా మంచి కుటుంబం, వాళ్ళు నాకు శక్తి ఉన్నా లేకపోయినా నన్ను చూసుకుంటూ ఉంటారు అని అంటే, అది కరెక్టే అయి ఉండవచ్చు. కానీ ఎంతకాలం చూసుకుంటారయ్యా? నీలో ప్రాణం ఉన్నంత వరకే చూసుకుంటారు. యావత్ పవనో నివసతి దేహే, అప్పటి వరకు తావత్ పృచ్ఛతి కుశలం కేహే, అప్పటి వరకు అడుగుతుంటారు ఎలా ఉన్నావు ఏంటి అని. గతవతి వాయో దేహాపాయే, ఏ క్షణానైతే ఈ శరీరంలో నుండి ఈ ప్రాణాలు వెళ్ళిపోతాయో, భార్య బిభ్యతి తస్మిన్ కాయే, సొంత భార్య అయినా కానీ ఆ శరీరాన్ని చూసి భయపడుతూ ఉంటుంది. ఇది ఇలా చెప్తూ ఉంటుంటే ఏమవుతుంది అంటే, మొత్తం అది మనకు చాలా బాధాకరంగా ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కూరగాయల షాప్కి, అంటే భారతదేశంలో కూరగాయల మార్కెట్ కనుక వెళ్ళుంటే, అక్కడ ఏం జరుగుతుంది అంటే, ఒక కూరగాయల వాళ్ళు టమాటాలు అమ్ముతున్నారు. అప్పట్లో టమాటాలు అంటే, ఇప్పుడు భారతదేశంలో ధరలు ఎంతో నాకు తెలియదు, ఓకే చెప్తున్నాను ఏదో నెంబరు. కూరగాయలు ఆవిడ 50 రూపాయలు అని చెప్పింది కిలో. మీరు 30 రూపాయలకి ఏమన్నారు కిలో. అంటే
కొందరేమో సరేనండి తీసుకోండి అని చెప్తారు. కొందరికి మాకు కుదరదండి వెళ్ళిపోమంటారు. మూడో రకం వాళ్ళు ఉంటారు. వాళ్ళు మన 7 తరాల నుండి అందరినీ తీసుకొచ్చి వాయించేస్తారు. నువ్వు ఎప్పుడైనా కూరగాయలు కొన్నావా? నువ్వే కాదు, మీ అమ్మ నాన్న ఎప్పుడైనా కూరగాయలు కొన్నారా? ధరలు ఏంటో తెలుసా అని చెప్పేసి మళ్ళీ తిడుతూ పోతూనే ఉంటారు. ఆ తిట్టడం సరే, మనం వెళ్ళిపోయే వరకు తిడుతూనే ఉంటారు. ఆ తిట్టడం కాసేపటి తర్వాత కూడా అదే భావన ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఆ తిట్టడంలో ఏం మార్పు రాదు. ఓకే, ఎందుకు అంటే అది ఆ తిట్టడం కోపం తిట్టడం, కోపం వచ్చి తిట్టడం. అదే ఇప్పుడు మీ పిల్లవాడు ఎవరన్నా మట్టిలో దొరిలో లేకపోతే ఏదైనా తప్పు చేశారనుకోండి, మీరు ఎలా తిడతారు? ఫస్ట్ బాగానే తిడతారు. తిట్టిన తర్వాత ఏమవుతుందంటే క్రమంగా మీ గొంతు మారిపోతుంటుంది. ఏమవుతుంది? అయ్యా తప్పు కదా నాయన, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఇలా చేస్తే మంచిదేనా నీకు అని చెప్పేసి మొదట్లో కొంచెం కఠినంగా మాట్లాడతారు. ఆ తర్వాత బుజ్జగిస్తారు. ఎందుకు? ఈ తిట్టడంలో కానీ ఈ ఈ మీకున్న కోపం కారణం ఏంటి? ఈ పిల్లవాడి మీద మీ పిల్లవాడి మీద మీకున్న కోపానికి కారణం ఏంటి? ప్రేమ. ప్రేమ మూలంగా కోపం వచ్చింది. అందువల్ల ఆ ఆ తిట్టడంలోనూ మీరు తీక్ష్ణత అంటే సివియారిటీ తక్కువ ఉంటుంది. తిట్టిన తర్వాత కూడా ఆ మధ్యలోనే మీరు హితువు చెప్తూ ఉంటారు, మంచి కోరుతూ ఉంటున్నారు. ఎందుకంటే ఆ తిట్టడం మంచి కోరడం కోసమే. ఓకే, ఇక్కడ అంటే ఇక్కడ శంకరాచార్యులు ఎవరిని తిట్టడం లేదు ఇక్కడ. కాకపోతే ఏంటి అంటే ఆయన మొదటి 5-6 శ్లోకాల్లో, ఇప్పటివరకు ఉన్న శ్లోకాల్లో అంత మనలో ఈ ఈ, ఆ, దీంట్లో ఉన్న లోపాలని చూపిస్తూ వచ్చారు. మన జీవితంలో ఉన్న లోపాలని చూపిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఆయన గొంతులో స్వరం మారుతూ ఉంది. ఓకే, ఇప్పుడు ఈ శ్లోకం నుండి నెమ్మది ఏంటి అంటే ఆ మన అంటే జీవితాన్ని ఎలా చూడాలని నిష్కర్షగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆయనలో కొంచెం దయ వస్తుందన్నమాట. అది ఈరోజు శ్లోకంలో మీరు గమనిస్తారు. ఓకే. 7వ శ్లోకం నేను ముందు అది పదాలు విడదీసి చెప్తాను. చెప్పిన తర్వాత ఆ, అది శ్లోకం చదువుదాం. బాలః తావత్ క్రీడ ఆసక్తః. 4 పదాలు ఉన్నాయి మొదటి లైన్లో. బాలః తావత్. బాలః తావత్ రెండు కలిపితే బాలస్తావత్ అవుతుంది. బాలస్తావత్. క్రీడ ఆసక్తః రెండు కలిపి క్రీడాసక్తః అయింది. ఈ బాలస్తావత్ క్రీడాసక్తః కలిపి బాలస్తావత్ క్రీడాసక్తః అయింది. రెండవ లైన్ తరుణి తావత్ రెండు కలిపి తరుణస్తావత్ అయింది. తరుణ తావత్ తరుణస్తావత్. తరుణీ తరుణీ సక్తః కలిసి తరుణీ సక్తః అయింది. తరుణస్తావత్ తరుణీ సక్తః. వృద్ధః తావత్ వృద్ధస్తావత్ అయింది. చింతాసక్తః. తేలిక పదాలు, రెండు పదాలైనా కానీ చింత ఆసక్తః. చింతాసక్తః. వృద్ధస్తావత్ చింతాసక్తః. పరమే నాలుగోలేను. పరమే బ్రహ్మణి కోపి. కోపి యాక్చువల్ ఏంటంటే కహ అపి కలిపి కోపి. న సక్తః. ఇవి పద విభజన. బాలస్తావత్ క్రీడాసక్తః. తరుణస్తావత్ తరుణీసక్తః. వృద్ధస్తావత్ చింతాసక్తః. పరమే బ్రహ్మణి కోపిన సక్తః. శోభా గారు మీరు లీడ్ చేస్తే ఒక్కొక్క లైన్ వేరే ఇంకెవరైనా ఫాలో చేయొచ్చు. అన్మ్యూట్ చేసి. I can do it. ఓకే, మంచిదండి సీత గారు. మ్యూట్లో ఉన్న మిగతా వారు కూడా దయచేసి చదవండి. మ్యూట్లో ఉన్నా కూడా. ఓకే.
కానీ శోభా గారు స్టార్ట్ చేయండి. శోభా గారు మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి. బాలస్తావత్ క్రీడాసక్తః बालस्तावत् क्रीडासक्तः తరుణస్తావత్ తరుణీసక్తః तरुणस्तावत् तरुणीसक्तः వృద్ధస్తావత్ చింతాసక్తః वृद्धस्तावत् चिन्तासक्तः పరమే బ్రహ్మణి కోపి న సక్తః परमे ब्रह्मणि कोऽपि न सक्तः భజ గోవిందం భజ గోవిందం भज गोविन्दं भज गोविन्दं గోవిందం భజ మూఢమతే गोविन्दं भज मूढमते ఓకే. ఇప్పుడు ఈ శ్లోకంలో ఒక్క పదాన్ని చూద్దాం. మీరు తావత్ అని ఎన్నిసార్లు వచ్చింది? 3 సార్లు వచ్చింది. తావత్ తర్వాత సక్త అని కూడా 3 సార్లు వచ్చింది. కాబట్టి తావత్ అంటే ఏమిటి అనేది ముందు అర్థం చేసుకుందాం. తావత్ అంటే ఉన్నంత వరకు అంటే డబ్బులు ఉన్నంత వరకు అట్లా ఏం కాదు. ఎప్పటి వరకు అయితే, అంటే ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటే యావత్ తావత్ అని 2 కలిసి ఉంటాయి పదాలు. ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు అని అర్థం అనమాట. యావత్ అంటే ఎప్పటి వరకు అయితే, తావత్ అంటే అప్పటి వరకు. అంటే ఇప్పుడు ఇక్కడ యావత్ అనేది ఆ పదం వాడకపోయినా కానీ అక్కడ పదం ఉన్న పద్ధతిలో అర్థం చేసుకోవాలన్నమాట మనం. అది తర్వాత సక్త అంటే ఇప్పుడు మనం ఆసక్తి అంటాం కదా, ఆ ఆసక్తి లాంటి పదమే సక్త. ఆసక్తి అంటే ఏంటి? ఇంట్రెస్ట్. ఓకే, అలాగే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు మనకు దాని మీద మనకు ఆసక్తి ఉంది, దీని మీద ఆసక్తి ఉంది అంటారు. అలాగే ఆసక్త అంటే అటాచ్మెంట్ అన్నమాట. ఇప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త. బాల తావత్ ఎప్పటి వరకైతే బాలుడిగా ఉన్నామో, బాలుడు కానీ బాలిక కానీ ఎప్పటి వరకైతే మనకి చిన్న వయసులో ఉన్నామో అప్పటి వరకు మనము క్రీడాసక్త, క్రీడల మీద ఆసక్తి ఉంది. క్రీడల మీద, బొమ్మల మీద, వాటి మీద. ఇది మనము మొత్తం దీని అర్థం చూసుకొని తర్వాత దీన్ని వ్యాఖ్యానం చేసుకుందాం. తరుణ అంటే వయసు వచ్చిన తర్వాత, అంటే వయసు వచ్చిన తర్వాత ఏమవుతుంది? వయసు ఉన్నంత కాలం, ఓకే, వయసు ఉన్నంత వరకు కూడా ఏమైంది అంటే తరుణి మీద ఆసక్తి ఉంది. తరుణి అంటే అమ్మాయి, అంటే అంటే వయసులో ఉన్న అమ్మాయి. మనకు వయసులో ఉన్న అంటే ఏమిటి? చిన్నప్పుడంతా క్రీడల మీద ఉంది. ఇప్పుడు మరి తరుణీసక్త అంటే మరి మగవాళ్ళకి తరుణీసక్త అంటే ఆడపిల్లలకి మగవాళ్ళ మీద ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఏంటి? ఆ వయసులో అంటే మనకు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆడవాళ్ళకి మగవాళ్ళ మీద, మగవాళ్ళకి ఆడవాళ్ళ మీద. వృద్ధస్థావత్ ఇదంతా దీంతో ఏం గడిచిపోయింది? తరుణం అంతా గడిచిపోయింది. అంటే మన యుక్త వయసు అంతా గడిచిపోయింది ఇందులోనే. చిన్న వయసులో అంత ఆటలతో గడిచిపోయింది. యుక్త వయసు అమ్మాయిల మీద, వాటి మీద మోజుతో గడిచిపోయింది. అంటే కాపురం చేయడం, పెళ్ళైతే కాపురం చేయడం, వాటిలో గడిచిపోయింది. వయసు వచ్చింది కాబట్టి ఇంకా వయసు పెరిగిన తర్వాత వృద్ధులమైన తర్వాత వృద్ధాప్యం ఉన్నంత వరకు ఏమైంది అంటే దేని మీద ఇంట్రెస్ట్ ఉందంటే చింత. ఏంటి చింత అంటే? అయ్యో ఇదేమవుతుందో అదేమవుతుందో అని చెప్పేసి ఆ చింతతోటే గడిచిపోయింది. పరమే బ్రహ్మణి అంటే పరబ్రహ్మ మీద ఎవరికి సక్త ఎవరున్నారు? సక్త అంటే దాని మీద ఇంట్రెస్ట్ చూపించిన వారు ఎవరున్నారు అంటే అయ్యో ఎవరు లేరే. కోపి కహ అపి అంటే ఎవరైనా పరబ్రహ్మ మీద ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? ఏ వయసులో అయినా సరే, చిన్న వయసే కానివ్వండి, యుక్త వయసే కానివ్వండి, వృద్ధాప్యంలో కానివ్వండి, ఏ వయసులో అయినా కానీ పరబ్రహ్మ మీద అంటే భగవంతుడి మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఇది ఈయన బాధ.
ఇప్పుడు అదే చెప్పాను కదా, ఇంతకు ముందు వరకు ఏంటి శ్లోకం వరకు చూడండి, అది కఠినంగా ఉంది కాస్త ఆ శ్లోకాలన్నీ. ఇప్పుడు ఆ కఠినత్వం పోయి ఇది బాధలోకి వస్తుంది. ఈ బాధ ఎవరి కోసము? మన కోసం. అంటే ఎందుకు మన కోసం ఎందుకు బాధపడుతున్నారు? అయ్యా, నీ వయసంతా, నీ జీవితం అంతా ఇలా పాడు చేసుకుంటున్నావు. ఉం? నువ్వు ఎప్పుడు, అంటే ఇప్పుడు అంటాం కదా చిన్న పిల్లల్ని చూసి, ఎప్పుడు బాగుపడతావు అని. ఆ, అలా ఎప్పుడు భగవంతుడిని గురించి ఆరాధిస్తావు చిన్నప్పుడు. అంటే ఇప్పుడు సరే, బొమ్మలు బొమ్మలు కాకపోతే సరే, ఇప్పుడు చదువునో ఏదనో వీటి మీద వాటి మీద కలిపి అది నిలదొక్కుకోవాలి అది ఇది అని చెప్పేసి ఆ దాంట్లోనే సమయం గడిచిపోయింది చిన్నప్పుడు అంతా. పెరిగిన తర్వాత పెళ్ళి, పిల్లలు, ఆ, ఉద్యోగము, వీటితోటే గడిచిపోయింది. అంటే ఇప్పుడు తరుణీ సక్త అంటే కేవలం భార్య మీదనే కాదు, భార్య మీద ప్రియురాలి మీదనే కాదు, జీవితం జీవితం గడుపు. సరే, పిల్లల పెళ్ళిళ్ళు అవన్నీ అయిన తర్వాత వీళ్ళకేమైంది వాళ్ళకేమవుతుందని ఇదే గడిచిపోతుంది ఎలా అని చెప్పేసి ఇది బాధపడుతున్నారు. ఇది ఇప్పుడు ఆ, ఏంటి అంటే ఇప్పుడు ఇది ప్రతి ఒక్కళ్ళకి ఆ, మనం ఇది అంటే ఇప్పుడు ఇది ఉమ్, ఈ శ్లోకం మనందరి జీవిత చరిత్ర. ఇది ఏ- ఆ, మిమ్మల్ని ఉద్దేశించి చెప్పింది కాదు, నన్ను ఉద్దేశించి చెప్పింది కాదు. మన అందరి జీవితాలు ఇదే దీంట్లోనే ఆ, గడిచిపోతుంది అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు చిన్నప్పుడు చూడండి, పిల్లలు అన్న తర్వాత ఆటల్లోనే ఉంటారు. ఎప్పుడు చదువుకోవాలి అన్నా కానీ ఆటల మీదే ఉంటుంది. ఇప్పుడు భారతదేశంలో అయితేనే క్రికెట్లో ఆడతామంటారు. లేకపోతే ఇక్కడైతేనేమో సాకర్ అనో, లేకపోతే టెన్నిస్ అనో, ఫుట్బాల్ అనో, ఏదో ప్రతి ఒక్కటి. మనం ఆడకపోయినా కూడా టీవీలో ఇక్కడ ఆదివారం NFL ఫుట్బాల్ వచ్చిందంటే సగం మంది టీవీకి అతుక్కుపోతారు. లేదా బేస్బాల్, బాస్కెట్బాల్. ఇక్కడేమో మనకు అంటే ఇప్పుడు ప్రతి సీజన్కి ఒక ఒక గేమ్ ఉంది. ఈ టైం ఇప్పుడు ఇప్పుడు నడిచేది ఏంటి మనకు? సెప్టెంబర్ చివరి కాబట్టి బేస్బాల్ సీజన్ అయిపోతుంది, ఫుట్బాల్ సీజన్ మొదలైంది. ఫుట్బాల్ అయిపోయే లోపల బాస్కెట్బాల్ వస్తుంది, బాస్కెట్బాల్ సీజన్ అయిపోయే లోపల బేస్బాల్ వస్తుంది. ఇట్లా నడుస్తూనే పోతుంది. ఈ మధ్యలో ఇది టెన్నిస్, US ఓపెన్ టెన్నిస్ అని అవన్నీ ఇవన్నీ. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకే ఉంది ఇది. పోనీ ఆ, ఇదివరకు కనీసం ఇప్పుడు ఆటలు అంటే బయటకు వెళ్ళి పిల్లలు ఆడుకునేవాళ్ళు, కనీసం ఇప్పుడు కొంచెం ఆటల్లో అయినా కానీ శక్తి వచ్చేది. ఇప్పుడు మనం ఆడుకునే ఆటలన్నీ ఏమైనా, మన పిల్లలు ఆడుకునే ఆటలన్నీ కూడా వీడియో గేమ్స్గా మారిపోయినాయి. ఇప్పుడు ఆ, మనం రెండేళ్ల ఆ, ఇప్పుడు తల్లిదండ్రులకి ఎలా అలవాటు అయిపోయిందంటే, రెండేళ్ల అప్పటి నుండి పాప బాబో సంవత్సరం దాటితే వాళ్ళకి ఒక ఐప్యాడ్ ఇచ్చేస్తే, ఐప్యాడ్లో గేమ్స్ పెట్టి ఇచ్చేస్తే వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, ఇట్లా ఇలా నొప్పుకుంటూ నొప్పుకుంటూ. ఆ, తల్లిదండ్రులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారని. ఒకసారి ఉమ్, మా ఎక్కడ ఎవరు ఇంటికి వెళ్తే, రెండేళ్ల పాప, మూడేళ్ల పాప, వాళ్ళు ఆ పాప ముందు ఫోటో ఆల్బమ్ ఉండే. ఫోటో ఆల్బమ్ తెలుసు కదా అందరికి. సో ఆ ఫోటో ఆల్బమ్లో ఆ పాప ఏం చేస్తుందంటే ఇలా ఇలా పెట్టి ఇలా చేస్తామని, ఫోటోని ఎన్లార్జ్ చేద్దామని ఏళ్ళతోటి ఇలా అంటే అదేమో ఎన్లార్జ్ కావట్లేదు. ఎందుకు అంటే ఆ ఐప్యాడ్ మీద, ఆ మొబైల్ ఫోన్ల మీద ఇలా ఎన్లార్జ్ చేయడం అలవాటు అయిపోయి ఈ ఈ ఫోటో ఆల్బమ్ కూడా ఎన్లార్జ్ చేయడానికి ట్రై చేస్తుంటే దానికి అసలు కుదరట్లేదు అనమాట. అంటే ఇది ఈ ఆటల్లోనే ఈ గడిచిపోతూ ఉంది మనకు. ఒకసారి ఈ ఈ వయసు వచ్చిన తర్వాత ఆడపిల్లలనే కానివ్వండి, లేకపోతే అది ఇప్పుడు ప్రేమ అనే కానివ్వండి, ఏదైనా కానీ ఇప్పుడు మనకు సినిమాలన్నీ ఈ ప్రేమ మీదనే ఉంటాయి. ముప్పావు సినిమాలు అట్లీస్ట్ భారతదేశంలో సినిమాల్లో హీరోయిన్ లేకుండా హీరో ఉండడు, హీరో లేని హీరోయిన్ ఉండడం సినిమాల్లో చాలా అరుదు. ఈ మధ్య వస్తున్నాయి కానీ అలాంటి సినిమాలు చాలా అరుదు. ఎందుకంటే ఇది ఆ, మనకు ఇది నిత్య జీవితం. ఇది మనకు దాదాపు 20 ఏళ్ళు వచ్చినప్పటి నుండి, లేకపోతే 25 ఏళ్ళు వచ్చినప్పటి నుండి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలను, అబ్బాయిని చూసి పెళ్లి చేయాలను, పెళ్లి చేసిన తర్వాత పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ వాళ్ళను స్కూళ్ళకి తీసుకెళ్ళడం, వాళ్ళను గేమ్స్కి తీసుకెళ్ళడం, వాళ్ళను ట్యూషన్లకు తీసుకెళ్ళడం, దీంతోటే గడిచిపోతూ ఉంటుంది జీవితం. వయసు వచ్చిన తర్వాత ఈ చింత అనేది తప్పదు. ఈ చింత ఎంత ఎంత ఇది అంటే, ఇప్పుడు మనకు ఒక రోజు ఏమి చింత లేకపోయినా కూడా
అదొక భయం. అరే ఏంటి మనకి ఏం చింత లేదు ఈరోజు అని చెప్పేసి దాని మీద చింతిస్తూ ఉంటాం. ఇట్లా ఇట్లా నడిచిపోతూ ఉంటుంటే ఆ, ఇప్పుడు మనకి ఇంకోటి వయసు చిన్నప్పుడు పిల్లలకి ఈ చింత అనేది ఉండదు. ఎందుకంటే చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ సంగతి మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. అంటే ఇప్పుడు అయ్యో మా అక్కకి ఏమవుతుందో మా తమ్ముడికి ఏమవుతుందో అనే ఆలోచన వాళ్ళకి ఉండదు ఎక్కువ. వాళ్ళకంటే ఆ చింతలు తక్కువ. వాళ్ళకున్న చింత అంటే ఏంటి? నాకు నాకు ఈ ఈరోజు భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీమ్ వస్తుందా లేదా? నేను టీవీ పెట్టుకొని చూడగలుగుతానా లేదా? లేకపోతే నేను ఇప్పుడు ఆడుకోవడానికి మా అమ్మ నన్ను బయటికి పంపిస్తుందా లేదా? ఇంతే. ఇంతకు మించి వాళ్ళకి వేరే ఆలోచనలు అంటూ ఉండవు. అదే వయసు పెరిగే కొద్దికి మనకి ఎన్నెన్ని ఉంటాయి? ఆర్థిక సమస్యలు వస్తాయి. అంటే మనకి డబ్బు సరిపోతుందా లేదా అని. తర్వాత మనకు ఎన్నో మనకు వయసు పెరిగే కొద్దికి చిన్నప్పుడు మన కోరికలన్నీ కూడా రూ. 5 రూ. 10 లేకపోతే అంటే $5-10 గడిచి అయిపోతాయి. ఇప్పుడున్న మన కోరికలన్నీ కూడా మన అబ్బాయికి ఒక ఇల్లు కట్టిస్తే బాగుంటుందేమో వాడు సెటిల్ అవ్వడానికి. ఇల్లు కట్టియడం అంటే దాదాపు $1 million ఖర్చు. ఇప్పుడు ఎక్కడ ఏ ఇల్లు చూసినా కానీ దానికో కనీసం ఒక $1,00,000 డౌన్ పేమెంట్ కావాలి. సో ఈ లెవెల్ ఖర్చులు మనకు. సో అది ఫైనాన్షియల్గా ఆర్థికమైన ఖర్చులు ఉంటాయి. తర్వాత ఆరోగ్యాలు, అరే వాళ్ళ ఆరోగ్యం ఎట్లుందో వీళ్ళ ఆరోగ్యం అంటే ఎవరి ఆరోగ్యాలకి ఎలాంటి ఇబ్బంది అని చెప్పేసి ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకు వయసు వచ్చే కొద్దికి మన ఆరోగ్యం ఇబ్బందిగానే ఉంటుంది. ఆరోగ్య బా సంబంధించిన బాధలు పెరుగుతూనే ఉంటాయి. మన పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు. ఇప్పుడు నాకు 80 ఏళ్ళు వచ్చినాయి అనుకోండి, నా నా కొడుకు 65 ఏళ్ళే ఉంటాయి. అప్పుడు వాడికి ఆరోగ్యం ఎట్లుందని నాకు 80 ఏళ్ళప్పుడు నా చింత ఉంటుంది. ఇది ఆ, ఎందుకంటే 60 ఏళ్ళప్పుడు వాళ్ళకు ఆరోగ్యం బాగోదు. అలాంటప్పుడు వాళ్ళ చింతలు నా చింతలు ఇలా ఆ చింతలు యాడ్ అయిపోతూనే ఉంటాయి అన్నమాట. అంతేకాదు ఇప్పుడు ఇంకొకటి ఏమంటారు అంటే ఇప్పుడు వయసు అయిపోయిందికి నాకు మా మనవడిని చూడాలని ఉంది. మనవడు పుడితే చూడాలని ఉంది. సరే మనవడు పుట్టాడు అయిపోయిందంటే మనవడికి కాలేజీలో సీట్ వచ్చిందో లేదో, అక్కడ స్కూల్లో సీట్ వచ్చిందో లేదో, బాగా చదువుతున్నాడో లేదో, నాకు నా మనవడు పెళ్లి చూడాలి. ఇలా ఇలా చింతలు పెరుగుతూనే ఉంటాయి అన్నమాట. అసలు అంటే ఇంకోటి ఆ, ఓ- ఒక ఒక్కోసారి స్కూల్లో హై స్కూల్లో ఉంది, 10 అయినా ఇంటికి రాలేదు, అదొక చింత. దీనికి తోడు ఇవన్నీ మన కుటుంబంలో ఉన్న చింతలు. మళ్ళీ దేశానికి సంబంధించిన చింతలు కూడా ఉంటాయి. ఏంటి స్టాక్ మార్కెట్ ఎట్లా ఉందో ఏంటో, స్టాక్ మార్కెట్ అంతా పడిపోతుంది, దీని మూలంగా నా రిటైర్మెంట్ ఫండ్స్ అంతా 401k అవన్నీ కూడా ఇండియాలో ప్రావిడెంట్ ఫండ్లే కానివ్వండి, ఇవన్నీ కూడా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఉంటాయి. ఆ స్టాక్ మార్కెట్ పడిపోతుంటే అయ్యో నా నా ఫ్యూచర్ ఆదాయం, నా రాబోయే ఆదాయం అంతా తగ్గిపోతుంది అని అదొక భయం. తర్వాత మార్కెట్ బాగోకపోతే ఆటోమేటిక్గా అంటే ఎకానమీ బాగలేకపోతే ఏమవుతుంది? ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగం ఉంటుందా లేదా అని అదొక భయం. ఇవన్నీ మన చుట్టూ ఉన్న వాతావరణం నుండి వచ్చే చింతలు. తర్వాత ఆమె రష్యా వెళ్ళి యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. వీళ్ళు వెళ్ళి ఇప్పుడు దీని మూలంగా రష్యా ఆయిల్ ఎవరు కొనొద్దు అంటున్నారు. రష్యా ఆయిల్ కొనకపోతే ఆయిల్ ధరలు పెడతాయి. ఆయిల్ ధరలు పెరిగితే నా నా కరెంటు బిల్లు పెరుగుతుంది, నా హీటింగ్ బిల్లు పెరుగుతుంది, ఆ, ఈ ఆ, ఇట్లా నా బిల్ అన్ని పెరుగుతూ పోతుంటాయి. ఇట్లా ఏ రకంగా చూసినా కానీ మనకు చింత ఆ, మనం చింతించాలి అంటే మనకు ఏ యాంగిల్ నుండైనా ఏ కోణం నుండైనా కానీ మనకు చింతలు వస్తూనే ఉంటాయి. ఇట్లా ఇది ఇట్లా అంటే ఏంటి? ఇప్పుడు ఇందులో అసలు ఏం చెప్తున్నా? ఇవన్నీ మనకి ఇవన్నీ తెలిసిన విషయాలే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి వీటన్నిటిలో ఈ శ్లోకంలో అంటే జీవితం చిన్నది. అంటే అది 70 ఏళ్ళైన జీవితమే కానివ్వండి, 100 ఏళ్ళ జీవితం అయినా కానీ, 120 ఏళ్ళ జీవితం అయినా కానివ్వండి, జీవితం అనేది చిన్నది. మనకు ప్రతిరోజు ఏదో ఒక సమస్య
వస్తూనే ఉంటుంది. ఈ సమస్య ఆ, రాని రోజు అంటూ సమస్య అంటూ ఉండని రోజు అంటూ ఉండదు. అలాంటప్పుడు ఈ సమస్య ఉండని రోజు అంటూ ఉండనప్పుడు ఏమవుతుందంటే మనం సాధారణంగా మన మనసు మన ఫోకస్ అంతా కూడా నాకు ఇప్పుడు నేను చేయవలసిన విషయం ఏమిటి, దాని మీద నేను ఫోకస్ చేస్తానని ఉంటుంది. ఆ, మనకు ఇక్కడ అమెరికాలో ఏం చెప్తారు అంటే నా- 4 గళ్ళు ఏమంటారు, 4 స్క్వేర్స్ వేసిన తర్వాత ఒక ఒక దాంట్లో ఏమో ఇంపార్టెంట్, ఇంకోటి ఏమో అర్జెంట్. ఓకే, ఇటు ఇంపార్టెంట్, ఇటు అర్జెంట్. అయితే ఏమవుతుంది అంటే ఒక దాంట్లో ఇంపార్టెంట్, అర్జెంట్ అంటే చాలా ముఖ్యమైన విషయం అర్జెంట్. తర్వాత దానికి ఎటువైపు అది ఇంపార్టెంటే కానీ ఇప్పుడే అర్జెంట్ కాదు. ఓకే, ఇంకొకటి ఏంటి, అర్జెంటే కానీ అంత ఇంపార్టెంట్ కాదు, ఇంకోటి అర్జెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదు. ఇవి 4 ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం చేయాల్సింది ఏంటి, మనం ఎప్పుడు కానీ ఫోకస్ ఎక్కడ పెట్టాలి అంటే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో అర్జెంట్ కాకపోయినా కానీ అది ముందు మనం చేసుకుంటే మనకి ఏ అర్జెన్సీ లేకుండా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాము అంటే ఏ కాస్త ఫ్రీగా ఉన్నా కానీ అది ఇంపార్టెంట్ కాదు, అది అర్జెంట్ కాదు, దాని మీద మనం ఫోకస్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుంది, ఈ ఇంపార్టెంట్ ఉన్నది విషయం ఏదైతే అర్జెంట్ కాదో సడన్గా అది అర్జెంట్ అయిపోతుంది. అప్పుడు మనం కొట్టుకులాడుతూ అది ఇంపార్టెంట్ అర్జెంట్ అయిన విషయం మీద దాని మీద మన ఫోకస్ పోతుంది. ఆ ఇంపార్టెంట్ అర్జెంట్ అయితే అప్పుడు ఏమవుతుంది, మన జీవితం అంతా ఈ రెండింటినే పోతుంది. ఒకటేమో అయ్యో అయ్యో నాకు చాలా పని ఉంది, చాలా పని ఉంది, చాలా పనులు చేయాలి. ఏంటి ఇది, ఈరోజు ఏప్రిల్ 14, రేపటి లోపల నేను ట్యాక్స్ ఫైల్ చేయాలి. ఎందుకు, అది ఇంపార్టెంట్, అది అర్జెంట్. జనవరి నుండి ఏం చేస్తారు, జనవరిలో పేపర్స్ వచ్చి ఉండాలి కదా, ఫిబ్రవరి 1 నుండి టైం ఉండే కదా, నాకు అప్పుడు కుదరలేదు. ఇలా చెప్తున్నా కానీ నేను ఇంకా ఈ సంవత్సరానికి నేను ఎప్పుడు ట్యాక్స్ లేట్గానే ఫైల్ చేస్తాను. అయితే ఇట్లా ఆ, ఎందుకు చేయలేదు ముందు అంటే నాకు ఇంకేదో పని వచ్చింది. ఒక్కోసారి ఏమవుతుంది, అది ఇంపార్టెంట్ కాకపోయినా అర్జెంటుగానే ఉంటుంది. ఏంటి, పొద్దున్న 9 అయిందంటే పిల్లల్ని, అంటే 9 ఇప్పుడు మనకు 8 అయిందంటే పిల్లల్ని స్కూల్లో వదిలిపెట్టాలి 8 గంటలకి. అది అది తప్పనిసరిగా చేయాల్సిందే. అది మనకు ఆ అర్జెంట్ అనేది ప్రతిరోజు ఉంటుంది. ఆ రకమైన పనులలో మనం ఉంటాము. తర్వాత ఇంపార్టెంట్ కాకపోయినా కానీ అర్జెంట్ అయిన పనులు అవి చేయక తప్పదు, చేస్తాము. ఇట్లా చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే ఈ నేను ఫస్ట్ కేటగిరీ చెప్పానే, అర్జెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. ఈ కేటగిరీలో ఏం పెడతాం మనం, భగవంతుని ఈ కేటగిరీలో ఉంచుతాం. ఇది భగవంతుడే కదా, రేపు చూద్దాం. ఇప్పుడు మీరు రోజు 10 నిమిషాలు పూజ చేసుకుంటారు అనుకోండి భగవంతుడి ముందు. ఒకరోజు ఆలస్యంగా లేచారు, పావుగంట ఆలస్యంగా లేచారు, మీరు బయటికి వెళ్ళాలి. అన్నిటికన్నా ఈజీ అంటే మనం వదిలేసుకోవడానికి ఆ రోజు ఆ 10 నిమిషాలు పూజ తగ్గించడం చాలా తేలిక. ఎందుకంటే పళ్ళు తోముకోవడం తప్పదు, స్నానం చేయడం తప్పదు, టిఫిన్ తినడం తప్పదు, అవన్నీ చేసుకొని పోవాలి. వాటిలో నేను టైం తగ్గించలేను కాబట్టి భగవంతుడి పూజని ఈరోజు తగ్గించేస్తాను, లేకపోతే ఈరోజు వదిలేస్తాను. ఈరోజు మానుకున్నాను 10 నిమిషాలు పూజ చేయడం అంటే మరి రేపు 10 నిమిషాల బదులు 20 నిమిషాలు చేస్తానా, లేదు లేదు. అది ఈరోజు పోయింది అంతే. ఇది మన పద్ధతి. ఇట్లా అలా ఒకవేళ అలా 4-5 రోజులు వరుసగా ఏదో ఒక పని వచ్చింది, అర్జెంట్ పని వచ్చింది, ఇంకో పని వచ్చింది, ఇంకో పని వచ్చింది, ఇంకో పని వచ్చింది, అట్లా అవ్వగానే అవుతుంది. సరే, గత 4 రోజులు పూజ చేయలే కదా, 10 రోజులు పూజ చేయలే కదా, 2 నెలలుగా పూజ చేయలే కదా, ఇప్పుడు ఇంకేం చేస్తాం లే పూజ. సరే, అలవాటు తప్పింది,
తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఏం చెప్తాను, నేను ఒకప్పుడు రోజు పూజ చేసేవాడిని, 10 నిమిషాలు పూజ చేసేవాడిని, ఏంటో అట్లా అయిపోయింది అని చెప్పడం కూడా అంటే మనం తరచుగా చూస్తూనే ఉంటాం అంతటా. ఇది ఇది ఈ మన ఒక ప్రాబ్లం. అది అలా చూస్తూ చూస్తూ పోతుంటే ఏమవుతుంది, మళ్ళీ మళ్ళీ ఏమవుతుంది, మనకు భగవంతుడి భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. భక్తి భయం ఉండడం వల్ల ఏమంటాము, నాకు ఈ 2 నెలలు అంటే ఈ 2 నెలలు నాకు చాలా పనులు ఉన్నాయి, కొంచెం ఈ ఒత్తిడి ఉంది, పని ఒత్తిడి బాగుంది, ఈ పని ఒత్తిడి తగ్గగానే నేను పూజ చేస్తాను, తొందరగా లేచి పూజ చేస్తాను. అది పూజ కానీ ఏదైనా మనకు మంచి, మనం మంచి ఏదైతే మంచి చేయాలనుకుంటామో అవన్నీ కూడా మనం పోస్ట్పోన్ చేస్తూనే ఉంటాం. అలా చేస్తూ ఉంటుంటే ఏమవుతుందంటే ఈ లోపల మనకు కావాల్సిన కాలం గడిచిపోతుంది. మనకు అదృష్టవశాత్తు అదే మన హిందూ సాంప్రదాయంలో పునర్జన్మ అంటూ అనే దీని మీద మనకు నమ్మకం ఉంది. పునర్జన్మ మీద నమ్మకం ఉంది కాబట్టి ఏంటి, సరే ఈ జీవితానికి ఇలా గడిచిపోయింది, వచ్చే జన్మలో బెస్ట్ ఆఫ్ లక్ అనేది ఒక భావన. ఇది దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ అర్జెన్సీ లేకపోవడం ఈ శ్లోకం చూపిస్తుంది అనమాట. మనకి ఈ అటాచ్మెంట్ ఉండడం వల్ల, అన్నిటి మీద ఏదో ఒక దాని మీద అటాచ్మెంట్ ఉండటం వల్ల మన జీవితం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటి, భగవంతుని చేరుకోవడం. ఎందుకు భగవంతుని చేరుకోవాలి, భగవంతుని చేరుకోవడం అంటే ఒక్కోసారి చనిపోయిన వాళ్ళందరూ భగవంతుని చేరుకున్నారంటారు, అలా కాదు. భగవంతుని చేరుకోవడం అంటే భగవంతుడిలో ఐక్యమైపోవడం. భగవంతుడిలో ఐక్యమైపోవడం కానీ మన సినిమాలు చూస్తే, తెలుగు సినిమాలు, పాత తెలుగు సినిమాలు చూస్తే చనిపోయిన తర్వాత ఒక మనిషి శరీరంలో ఒక చిన్న లైట్ అలా వెళ్ళి అక్కడ కృష్ణుడి ఫోటోనో రాముడి ఫోటోనో ఉంటే అందులో కలిసిపోతుంది. అలా కలిసిపోవడం కాదు. నేను బ్రతికుండగానే జీవిస్తున్నప్పుడే భగవంతుడి గొప్పదనం పూర్తిగా తెలుసుకొని నేను భగవంతుడిలో ఐక్యమైపోవాలంటే, నేను మొత్తం ఈ ప్రపంచం అంతా ఉన్నది భగవంతుడే, భగవంతుడు తప్ప భగవంతుడు లేని దంటూ ఏమీ లేదు. అంతర్బహిశ్చ సర్వత్ర వ్యాప్తి, నా శరీరం లోపల, శరీరం బయట అంతటా భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు తప్ప ఇంకొకటి ఏమీ లేదు. నేను అనుకున్న ఏదైతే అనుకుంటానో అదంతా భగవంతుడే అన్న ఉద్దేశం ఉండాలి. భగవద్గీతలో 7వ అధ్యాయం చెప్తారు ఏంటి, వాసుదేవం ఇది సర్వం అని చెప్పేసి. ఈ మొత్తం వాసుదేవుడే. ఈ సృష్టి అంతా వాసుదేవుడే. వాసుదేవుడు అంటే మరి భగవద్గీతలో కృష్ణుడు చెప్పారు వాసుదేవుడు అయితే సర్వం అంటే కృష్ణుడే అని ప్రత్యేకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాసుదేవ అంటే వసతి కల్పించేది వాసు. వసతి కల్పించేది అంటే ఈ ఆకాశం వసతి కల్పిస్తుంది, ఈ సృష్టి వసతి కల్పిస్తుంది. ఈ సృష్టిలో ఏం వసతి కల్పిస్తుంది, ఈ శరీరం ఉండడానికి వసతి కల్పిస్తుంది. ఈ సృష్టిలో ఉన్న వస్తువులన్నీ ఉండడానికి వసతి కల్పిస్తుంది. కాబట్టి ఆ కల్పించేవాడు వాసుదేవుడు. అంటే వాసుదేవుడు వసతి ఎలా కల్పించాడు అంటే ఆది మధ్య అంతరహితం. ఆది మధ్యాంతరహితమైనది వాసుదేవుడు. ఆ ఆది మధ్యాంతరహితం కాబట్టి అందులో అన్నీ ఉండగలుగుతాయి. మనం ప్రపంచంలో ఏదైతే చూస్తున్నామో అవన్నీ కూడా భగవంతుడిలోనే ఉన్నాయి. నేను భగవంతుడిలోనే ఉన్నాను. అందువల్ల నేను భగవంతుడిలోనే ఉన్నాను, భగవంతుడిలోనే పుట్టాను, భగవంతుడిలోనే ఇలా పెరుగుతూ పోతున్నాను, భగవంతుడిలోనే కలిసిపోతున్నాను. అంటే మనకు వేదాంతం ప్రకారం ఏం చెప్తాము అంటే, ఒక సముద్రం చూసామనుకోండి, సముద్రంలో అలలు చూస్తాం కదా, ఒక అల పెద్దగా ఉంటుంది, ఒక అల చిన్నగా ఉంటుంది, ఒక అల అప్పుడే పుడుతుంది, అంటే పైకి లాలేస్తుంది, ఇంకో అల అప్పుడే సముద్రంలో కలిసిపోతుంది. ఇప్పుడు ఒక అల ఇంకొక అలను చూస్తే ఆ అలలు, ఆ వేవ్స్ని చూస్తుంటే ఏమవుతుంది అంటే, ఒక వేవ్ పెద్దగా ఉంది, ఒక వేవ్ చిన్నగా ఉంది, ఒకటి వెడల్పుగా ఉంది, ఒకటి సన్నగా ఉంది. ఇవన్నీ ఉన్నా కానీ ఆ అలలన్నీ పుట్టేది సముద్రంలోనే. ఇప్పుడు అల అనుకుంటుంది, నేను పెద్ద అల, నేను చాలా పెద్ద, అది చాలా చిన్నది.
తర్వాత ఇంకొక అలా అనుకుంటుంది, అరే నేను ఇందులో ఒక పడిపోతున్నాను సముద్రంలో పడిపోతున్నానని. ఇంకో వాళ్ళు అప్పుడే నేను లేస్తున్నా అని చెప్పేసి సంతోషంగా ఉంది. మన జీవితం కూడా అంతే. ఏంటి, నేను పుడుతున్నాను అనుకుంటాం, ఆ లోపల పోతున్నాను అని పోవడం అవుతుంది. కానీ ఏమిటి అంటే, ఈ పుట్టేది ఎందులో నుండి? అది ఆల ఎక్కడి నుండి పుట్టింది? సముద్రంలో పుట్టింది. ఎక్కడ కలిసిపోతుంది? సముద్రంలోనే కలిసిపోతుంది. ఆ అల, అది అలగా ఉన్నప్పుడు కూడా అది సముద్రమే. ఆ అల, ఆ వేవ్లో ఉన్నది కూడా నీళ్లే, సముద్రంలో ఉన్నది కూడా నీళ్లే. ఈ నీళ్లకు ఆ నీళ్లకు ఏ సంబంధము లేదు. అల అనేది కేవలం ఒక రూపం. ఒక 2 నిమిషాలు 30 సెకండ్లో 4 నిమిషాలు ఉండే రూపం అది. ఆ రూపం మళ్ళీ, ఆ రూపం వచ్చింది, రూపం పోయింది. ఆ రూపం ఉన్నంత సేపు దానికి ఒక పేరు కూడా పెట్టాం, నామం. నామం ఏంటి? అల అని పేరు పెట్టాం. అది పెద్ద అల అని అనొచ్చు, లేకపోతే చిన్న అల అనొచ్చు. అలా ఈ అల అలా లేచి అలా కలిసిపోయింది. కానీ ఉన్నదంతా ఎప్పుడు అది, ఆ నామరూపాలు ఉన్నా కూడా దాని దానికి ఆధారం సముద్రం అలకు. అలాగే మనకు వేరే వేరే పేర్లు ఉన్నాయి, వేరే వేరే రూపాలున్నా కూడా మనకు ఆధారం భగవంతుడు. భగవంతుడి నుండి బయటకు వచ్చాం, బయటికి రాలేదు, అందులోనే ఉన్నాం, అందులోనే కలిసిపోతా ఉన్నాం. ఇది మనం అర్థం చేసుకోవాలి. అది అందుకని చెప్పేసి ఆ అర్థం చేసుకోవడం, నేను జీవించినప్పుడే అర్థం చేసుకుంటే ఏమవుతుంది, నాకు దాన్ని భగవంతుడితో జీవన్ముక్తి అని చెప్తాం. ఈ జీవన్ముక్తి మన జీవితం యొక్క ఆశయం. మన మన జీవితాశయం ఈ జీవన్ముక్తి. ఈ జీవన్ముక్తి రానప్పుడు ఏమవుతుంది? మళ్ళీ పుడతాం, మళ్ళీ ఇదవుతాం. మళ్ళీ కాకపోతే ఏంటంటే, మళ్ళీ మానవుడిగా పుట్టుతామనే గ్యారంటీ లేదు. అందుకనే ఈ జీవితంలో ఎంతవరకు వీలైతే అంతవరకు ఆ భగవంతుని తలుచుకుంటూ, ఆ భగవంతుడి యొక్క స్వరూపాన్ని, భగవంతుడి యొక్క తత్వాన్ని మొత్తం అర్థం చేసుకోవాలి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఇంకో కోణంలో కూడా మనం చూడాలి. ఏమిటయ్యా అంటే, అది ఇప్పుడు బాలస్తావత్ క్రీడాసక్త అన్నారు. మరి పిల్లవాడికి ఆడికి ఏం తెలుస్తుంది? ఇప్పుడు 2 ఏళ్ల పిల్లోడు, 3 ఏళ్ల ఇప్పుడు 4 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు. పిల్లోడికి ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. ఆడుకోవడం తప్ప ఏమీ తెలియదు. ఇంకా స్కూల్ కూడా పోవట్లేదు. అలాంటప్పుడు అలా ఆ బాబుని ఎలా తప్పు పడతాం మనం? బాలస్తావత్ క్రీడాసక్త అని చెప్పేసి అంత చిన్న పిల్లాడిని పట్టుకొని అంత మాట అన్నారేం శంకరాచార్య గారు అని చెప్పేసి ఎవరైనా ప్రశ్నించవచ్చు. పిల్లవాడికి ఏమీ తెలియదు, కరెక్టే. కానీ పిల్లల తల్లిదండ్రులకు మనం ఏం చేస్తున్నాము ఆ పిల్లలకి నేర్పించడానికి? ఏం నేర్పాలి? అయ్యో, నాకే ఇప్పుడు నేను 25 ఏళ్ళప్పుడు అమెరికాకు వచ్చాను. ఓకే, నాకే సరిగ్గా తెలియదు మన సంప్రదాయం గురించి, దేని గురించి. నేను వాళ్ళకే నేర్పుతాను. నన్ను ఇప్పుడు వాళ్ళకి నేర్పమంటే నాకు ఎట్లా కుదురుతుంది అంటే, చిన్న విషయాల్లోనే మనకు బాల విహారాలు ఉన్నాయి. అలాంటి బాల విహార ప్రోగ్రాం లాంటి వాటిలో చేర్పిస్తే, అప్పుడు బాల విహారంలో మొత్తం నేర్పించేది వేదాంతం నేర్పిస్తాం. వేదాంతం అంటే ఇప్పుడు జీవ బ్రహ్మ ఐక్యత అంటే మనం మొదలు పెట్టాం అక్కడ పిల్లలకి. వాళ్ళ వయసుకు తగ్గట్టుగా అనువుగా మనకు కేజీ నుండి 12th గ్రేడ్ వరకు మనకు సంవత్సరాన్ని బట్టి, ఆ వయసుని బట్టి రకరకాల కరికులం ద్వారా వాళ్ళకు వేదాంతం నేర్పుతాం. అది వేదాంతం కూడా ఎలా? ఇప్పుడు వేదాంతం అనగానే మనం సాధారణంగా ఏమవుతుందంటే, ఇదేదో వయసు అయిపోయిన వాళ్ళకి ఏమీ కాళ్ళు చేతులు పని చేయట్లేదు, ఏమీ లేదు, ఖాళీగా కూర్చున్నారు, అట్లాంటి వాళ్ళకి వేదాంతం అని చెప్పేసి ఒక భావన ఉంటుంది. కానీ వేదాంతం ఏంటి అంటే, మన జీవితాన్ని ఎలా జీవించాలి, పూర్ణ జీవనం, అన్ని రకాలుగా ఆనందించే జీవనం ఎలా చేయాలనేది వేదాంతం చెప్తుంది. అందువల్ల వేదాంతం చిన్నప్పుడు నేర్చుకున్న పిల్లల్లో వాళ్ళ జీవితం చాలా చక్కగా సాగుతుంది. అందువల్ల ఆ వేదాంతం ఏమిటనేది మొత్తం పిల్లలకి నేర్పాలి. అది అంటే మీకు వీలైతే మీరు నేర్పండి, అంటే మనకు వీలైతే మనం నేర్పాలి. లేకపోతే ఎక్కడైతే ఇలాంటివి నేర్పుతారో అలాంటి బాల విహార్ అనేది చిన్న మిషన్ వాళ్ళ సంస్థ. అలాగే ఇప్పుడు రకరకాల సంస్థలు ఉన్నాయి. మన
వీలుగా మన చుట్టుపక్కల ఎక్కడైతే ఎలాంటి సంస్థలు ఉన్నాయో వాటిలో చూసుకొని వాటిలో ఏదైతే మంచిది అనే మంచి పేరు ఉందో అది చూసుకొని మనం దాంట్లో జాయిన్ చేసి తద్వారా వాళ్ళకు నేర్పించి వాళ్ళతో పాటు మనము అక్కడ కొంచెం వాలంటీరింగ్ అలా చేసి మనం కొంత నేర్చుకోవడం మంచిది. తర్వాత సరే అలా పెరిగినప్పుడు ఏమవుతుంది, వయసు వచ్చిన తర్వాత యుక్త వయసులో ఏంటి అంటే మన శరీరం చాలా గట్టిగా ఉంటుంది. ఏదో ఏదొచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. ఆ వయసులో శారీరకమైన సామర్థ్యం ఉంటుంది, మానసికంగా కూడా చాలా సామర్థ్యం ఉంటుంది. ఆ మానసిక శారీరక సామర్థ్యం ఉన్నప్పుడు ఆ యువకులు అంటే యువకులు చేయలేని పని అంటూ లేదు. ఇప్పుడు మనకు అమెరికాలో స్టార్టప్ కల్చర్ మీరు ఎప్పుడు వినంటారు. స్టార్టప్స్లో ఉన్న వాళ్ళంతా ఎవరైనా 65 ఏళ్ల వాళ్ళు స్టార్టప్ నడపడం చూసారా, అంటే స్టార్ట్ చేయడం చూసారా? అంటే వాళ్ళు అంతకుముందు 4-5 కంపెనీలు స్టార్ట్ చేస్తుంటే తప్ప చాలా స్టార్టప్స్లో ఉన్న వాళ్ళంతా యువకులే, యువకులే. వాళ్ళు అంటే వాళ్ళలో ఆ సామర్థ్యత ఉంది. ఏంటి, అవసరమైతే 12 గంటలు పనిచేయాలి, అవసరమైతే 14 గంటలు పనిచేయాలి, అవసరమైతే ఆఫీస్లోనే పడుకోవాలి అని ఆ డైనమిజం అంటూ వాళ్ళలో ఉంది. అంటే నేను అలా ఉండడం మంచిదని నేను చెప్పట్లేదు. అదే పెళ్ళైన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మన అటెన్షన్ ఫోకస్ భార్య పిల్లల మీద పోతుంది. అందువల్ల ఆ సామర్థ్యత అప్పుడు తగ్గిపోతుంది. ఎందుకంటే అది ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య పిల్లల పోషణ కూడా నా బాధ్యత. పోషణ అంటే కేవలం డబ్బే కాదు, వాళ్ళకి కావాల్సిన మానసిక సంతోషాన్ని ఇవ్వడం, వాళ్ళ అభివృద్ధికి చేయవలసిన పనులను చేయడం, అవన్నీ కూడా అవసరమే. అందువల్ల ఏంటి అంటే పెళ్లికి ముందు ఎప్పుడైతే ఏజ్ ఉంటుందో ఆ వయసులో వాళ్ళు చేయగలిగే పనులు ఎన్నో ఉంటాయి. అప్పుడు వాళ్ళకున్న శక్తి, వాళ్ళకున్న ఎనర్జీ, వాళ్ళకు ఆ ఎనర్జీని మొత్తం ఒక మంచి పనికి ఉపయోగిస్తే, అంటే మన సమాజానికి పనికి వచ్చే పని కొరకు ఉపయోగిస్తే, అంటే నేను అనేది ఏంటంటే బయటికి వెళ్ళి ఏదో సేవలు చేయడం అని కాదు. ఇప్పుడు వాళ్ళు స్టార్టప్ చేస్తున్నారు అనుకోండి, ఒక స్టార్టప్ కంపెనీని పెడుతున్నారు అనుకోండి, ఆ కంపెనీ సమాజానికి పనికొచ్చే కంపెనీ స్టార్ట్ చేయవచ్చు. అంటే ఎందుకు, వాళ్ళు చిన్నప్పటి నుండి వాళ్ళకు నేనేంటి, సమాజం అంటే ఏమిటి, ప్రపంచం అంటే ఏమిటి, నా బాధ్యత ఏంటి ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో అనేది మొత్తం వేదాంత పరంగా నేర్చుకొని కనుక ఉంటే వాళ్ళు సమాజ సేవ, అంటే వాళ్ళు చేసే ఉద్యోగం ద్వారా, వాళ్ళు చేసే పనుల ద్వారా సమాజ సేవ చేయగలుగుతారు. అందువల్ల అప్పుడు అంటే భార్య పిల్లల్ని అంటే అందరు అది తరుణస్తావ తరుణి సక్త అంటే సన్యాసం తీసుకోమని కాదు. మన మన వ్యవస్థలో 4 ఆశ్రమాలు చెప్తాము. ఏమని, చిన్నప్పుడు బ్రహ్మచర్య ఆశ్రమం, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థము, తర్వాత సన్యాసాశ్రమం. ఈ 4టిల్లో గృహస్థాశ్రమం గొప్ప చోటు ఉంది మనకు. ఏ యజ్ఞమైనా, ఏ యాగమైనా కానీ, వేదాల్లో చెప్పే ఏ యజ్ఞమైనా, యాగమైనా కానీ గృహస్థులు మాత్రమే చేయగలరు. గృహస్థులకు మాత్రమే అర్హత ఉంది. ఎవరైతే భార్యనో భర్తనో కోల్పోతారో వాళ్ళు చేయలేరు. సన్యాసులు చేయలేరు. పెళ్లి కాని వాళ్ళు చేయలేరు. ఒకటి అంటే అదే మన దీని పరంగా. రెండోది, ఈ బ్రహ్మచర్యము, గృహస్థ, వానప్రస్థ, సన్యాసాశ్రమం ఉన్నాం కదా. బ్రహ్మచర్యంలో పిల్లలు డబ్బు సంపాదించట్లేదు. వానప్రస్థం అంటే రిటైర్మెంట్ ఏజ్, వాళ్ళు డబ్బు సంపాదించట్లేదు. సన్యాసం అంటే అన్ని వదులుకున్నవారు, వాళ్ళు డబ్బు సంపాదించలేదు. ఈ మిగతా ఈ 3 భాగాల వాళ్ళకి, అంటే బ్రహ్మచారులకు, అంటే చిన్నపిల్లలు బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళే కానివ్వండి,
వానప్రస్థీయులే కానివ్వండి, సన్యాసులను కానివ్వండి, వీళ్ళందరి పాలనా పోషణ బాధ్యత కేవలం గృహస్థులదే. అందువల్ల గృహస్థాశ్రమం చాలా ఇంపార్టెంట్. ఈ తరుణ స్థావత్ తరుణీ సక్తః అంటే గృహస్థాశ్రమాన్ని విమర్శించడం కాదు. ఏమిటి అంటే కేవలం దాని మీదే ఉండకండి, కేవలం కుటుంబాన్ని చూసుకుంటానకండి. మీకు ఈ మిగతా బాధ్యతలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ బాధ్యతలన్నిటిని చూస్తూ మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి అని చెప్పేసి ఆ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ భజగోవిందం అంటూ భగవంతుని కూడా ఆరాధించండి అని చెప్పడం. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే వయసు అయిపోయిన తర్వాత కూడా ఒక మానసిక ప్రశాంతత ఉంటుంది. ఎందుకు ప్రశాంతత ఉంటుంది అంటే నేను చేయవలసిన పనులన్నీ చేశాను, నా బాధ్యతలన్నీ నిర్వర్తించాను. ఇప్పుడు మాటకి మీరు ఎప్పుడైనా ఒక పెళ్లిలో కానివ్వండి, లేకపోతే ఏదైనా ఒక గ్రూప్లో అందరినీ కలిసినప్పుడు ఎవరైనా వ్యక్తి ఇలా అంటున్నారు అనుకోండి, నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించాను. వాళ్ళు నిర్వర్తించారో లేదో, వాళ్ళు ఆ మాట అనేటప్పుడు వాళ్ళ ముఖంలో ఒక ఆనందం అనేది ఉంటుంది. అట్లా ఆనందం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ చింత అనేది ఉండదు. చింత అనేది లేనప్పుడు ఏమవుతుంది, మన మనసు ఖాళీగా ఉన్నప్పుడు మనసు భగవంతుడి మీదకి తీసుకువెళ్ళవచ్చు. అలా భగవంతుడి మీద తీసుకువెళ్ళి అన్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక మానసిక ప్రశాంతత పెరుగుతూ పోతూ ఉంటుంది. ఆ టైంలో అలా మనం జీవితం గడిపామనుకోండి, బాల్యము భగవంతుడిని గురించి నేర్చుకుంటూ తరుణంలో భగవంతుడికి ప్రపంచంలో నా పనులన్నీ భగవదారాధనగా చేస్తున్నాను అని చెప్పేసి ఆ భావనతో చేస్తూ భగవంతుని రామకృష్ణ పరమహంస గారు చెప్తారు ఏంటి అంటే మన పని ఒకే చేత్తో చేయాలి. ఒకే చేత్తో చేయడం అంటే ఎడం చేయి కట్టేసుకొని కుడి చేత్తో చేయడం, లేకపోతే కుడి చేయి వెనక పెట్టి ఎడం చేత్తో పని చేయడం కాదు. మానసికంగా ఒకే చేత్తో చేయాలి. ఏమిటి అంటే ఈ చెయ్యి పని చేస్తుంటే ఈ చెయ్యి భగవంతుడి కాలు పట్టుకొని ఉండాలి. ఒక చేత్తో భగవంతుడి కాలు పట్టుకొని అంటే భగవంతుడిని వదలకుండా ఇంకో చేత్తో పని చేయడం అంటే ఏంటి అంటే మనసు వెనక ఎప్పుడు భగవంతుడు పని చేసేటప్పుడు కూడా మన మనసులో భగవంతుడి నామ కంటిన్యూగా నడుస్తూనే ఉండాలి. ఆయన భగవంతుడి స్మరణ అనేది ఉండాలి. ఆ భగవంతుడి స్మరణ ఎలా ఉంటుంది? ప్రతి క్షణం భగవంతుడి స్మరణ చేయాలంటే కష్టం కదా అంటే స్వామి తేజవానంద గారు చెప్తారు ఏమని, 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఏ పని చేసేటప్పుడైనా కానీ చేయడానికి ముందు భగవాన్ నేను ఈ పని చేయబోతున్నాను, ఇది నేను కాదు చేసేది, నీ సేవకుడిగా నేను నా జీవితాన్ని నీకు అర్పించాను, నేను నీ సేవకుడిగా ఇది నీ పని, నీకు చేయాల్సిన పనిగా నా బాధ్యతగా నేను చేస్తున్నాను. ఇది తప్పో ఒప్పో అది నువ్వు చూసుకో. ఈ పని చేయడంలో ఈ పనికి కావాల్సిన రిజల్ట్, సరైన రిజల్ట్ వస్తుందో లేదో అనేది నీ బాధ్యత. నాకు చేతనైనంత వరకు నేను నీ సేవకుడిగా చేస్తున్నాను అని చెప్పేసి మొత్తం ఆ పని కనుక చేస్తే ఆ పని సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా మనకి ఏ సంబంధం లేదు. ఈ రకంగా పని చేయడం అప్పుడు భగవంతుని నిత్యము మనసులో పెట్టుకున్నట్టే లెక్క అని చెప్పేసి గురుజీ స్వామి గారు చెప్పారు. ఇంకొక ఏమిటి అంటే ఇంకొక స్థాయిలో ఏమిటి అంటే నేను భగవంతుడి సేవకుడిని, నాకంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు, ఉన్నదంతా భగవంతుడే. కాబట్టి నేను ఏ పని చేయాలన్నా కానీ భగవంతుడు నన్ను ఆ పని చేయడానికని అక్కడ నిలబెట్టారు. కాబట్టి ఆ పని నేను చేసుకుంటూ పోతున్నాను అన్న ఉద్దేశంతో ఉన్నా కానీ ప్రతి క్షణము భగవంతుడిని మన మనసులో ఉంచుకున్నట్టు లెక్క. ఈ 2 పద్ధతుల్లో మనం భగవంతుడిని ఏ పని చేసేటప్పుడైనా కానీ మనం మనసులో పెట్టుకొని చేసుకోవడం అనేది ఒకటి. అలా యవ్వనంలోనే కానివ్వండి, వృద్ధాప్యంలోనే కానివ్వండి, అలా చేసుకుంటూ పోతే మనకు యవ్వనమా వృద్ధాప్యమా చింత అచింతన అన్నదంటూ ఏమీ ఉండదు. మనకి ఏ కాస్త టైం దొరికినా కానీ భగవంతుడి తత్వాన్ని గురించి ఆలోచించడం మనం మొదలు పెడతాం. ఇది దీని యొక్క సారాంశం. మీకు ఏదైనా
ప్రశ్నలు అవి ఏమైనా ఉన్నాయా? ఏదైనా కామెంట్స్ కానీ ఏమన్నా? ఏమీ లేకపోతే ఈ వచ్చే శ్లోకంలో ఇప్పుడు ఈ శ్లోకంలో మనం ఏం చూసాము? భగవంతుడు ఒక ఆ, అంటే మన జీవితం ఎలా గడుపుతున్నాము, చిన్నప్పుడు పిల్లలు ఆటల మీద, తరుణంలో కుటుంబం మీద, వయసు అయిన తర్వాత చింత మీద గడుపుతూ ఉన్నాము. ఇలా గడపకుండా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఎలా గడపాలన్నది ఈ శ్లోకం చెప్పింది. మరి ఇప్పుడు మనం ఎందుకు గడుపుతున్నాం ఇది? ఈ తరుణంలో వాటి కుటుంబం మీద, వాటి మీద ఎప్పుడు మనసు ఎందుకు ఉంటుంది అన్నది నెక్స్ట్ శ్లోకంలో, రాబోయే శ్లోకంలో చెప్తారు శంకరాచార్య వారు. ఈరోజు మనం ఇక్కడికి ఆపేద్దాము. ఆపేసి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.